ప్రభునామన చేరువచ్చిన మీకు అందరూ కూడా మధుబాబు మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాళ్ళం, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుందాం. ఇవాళ మన పాఠ్యాంశం ఏంటంటే లోకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. 15వ అధ్యాయం 8వ వచనం. ఏ స్త్రీకైనానో 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతుకును కదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించడి, నేను పోగొట్టుకున్న నాణ్యం దొరికినదని వారితో చెప్పును కదా. కాబట్టి ఎప్పుడైతే వెండి నాణ్యాన్ని పోగొట్టుకుంటుందో దాన్ని వెతుకుద్ది. ఎవరైనా సరే ఒక వస్తువు పోయినప్పుడు కష్టపడి సంపాదించుకునేటువంటి వస్తువు ఏదైనా పోతే, ఏదైనా పాడైపోతే బాధపడతాం. అదే అనాయాచితంగా వచ్చినటువంటి వస్తువు అంటే దాని గురించి పెద్ద పట్టించుకోం. అందువల్ల ఏంటంటే ఇక్కడ మనకి ఈ స్త్రీ ఏమైందంటే తనకున్న 10 వెండి నాణాల్లో ఒక నాణ్యం పోగొట్టుకుంది. దానికోసం వెతికింది, దీపం వెలిగించింది, ఊడ్చింది, వెతికింది, జాగ్రత్తగా వెతికింది. అయితే దీని సందర్భంగా ఇంక 3 సందర్భాలు మనకు ఉన్నాయి. ఒకటి ఏంటంటే 4వ వచనంలో చూస్తే, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినట్లా అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దాని కొరకు దొరికి వరకు దాన్ని వెతుకును కదా. తర్వాత అట్లాగే అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజం మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో చెప్పడు కదా. ఇది ఒక సందర్భం. దీనిలో ఇక్కడ సందర్భం ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే, అటువలే ఇక్కడ దీనిలో తప్పిపోయిన గొర్రెను గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏమంటే, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొంది ఒక పాపి అయిన పరలోకం ముందు ఎక్కువ సంతోషం కలుగును. 99 గొర్రెలు ఉన్నాయి. 99 గొర్రెలు నీతివంతమైన గొర్రెలు, అంటే ప్రభు బిడ్డలు, విశ్వాసులు. ఒక గొర్రె మాత్రం దారి తప్పిపోయింది. దారి తప్పిపోవటం అంటే విశ్వాసానికి దూరంగా వెళ్ళిపోయింది. అలాంటి పోయినటువంటి గొర్రెని తీసుకొచ్చి ఆ మందిలో కలిపితే, విశ్వాసం కలిగి బిడ్డలు, నీతిమంతులైన బిడ్డల్లో కలిపితే దానికంటే సంతోషం మించింది ఇంకేమున్నది కదా. అదే ఇక్కడ చెబుతున్నాడు. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలిగి సంతోషం కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకం ముందు ఎక్కువ సంతోషం కలుగును. అదేవిధంగా ఇక్కడ స్త్రీ కూడా ఏం చేస్తుందంటే, వెండి నాణ్యం పోగొట్టుకున్న తర్వాత అది దొరికినప్పుడు చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించడు, నేను పోగొట్టుకున్న నాణ్యం దొరికినది అని వారితో చెప్పును కదా. సంతోషంగా చెప్పుకుంటుంది. అయితే ఇక్కడ ఇంకీ మాట కూడా, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. మారు మనసు పొందినటువంటి పాపి విషయంలో దేవుని దూతల సంతోషం కలుగుతుందంట. తర్వాత దీనిలో ఇంకో 3వ సందర్భం ఏంటంటే, తప్పిపోయిన కుమారుడు. దీనిలో ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తులు నాకు వచ్చు, బాగా మిమ్మని తన తండ్రిని అడుగ్గా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశంలో ప్రాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారంగా పాడు చేశాడు. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగాను. వెళ్ళి దేశస్థుల్లో ఒకరి చేత చేరను, ఒకరి చెంత చేరను. అతడు పందులను మేపుటకు తన పొలంలో వాడిని పంపాను. వాడు పందులను పొట్టుతో కడుపు నింపుకొని కొన ఆశపడను, కానీ ఎవడనూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాడు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుటి పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని నేను అనిపించుకుని ఎగ్గుండి కాను. నన్ను నీ కూలి వాళ్ళు ఒక వనిగా పెట్టుకోనమని అతనితో చెప్పుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడిని మీదపడి ముద్దు పెట్టుకొను. అప్పుడు ఆ కుమారుడు అతని తండ్రితో, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటి పాపం చేసి ఇక మీదట నీ కుమారుని నేను అనిపించుకుంటూ ఎగ్గొడు కానన్ను. అయితే ఏగుండు కాదండి. 24వ వచనంలో, నా కుమారుడు చనిపోయి బ్రతికను, తప్పిపోయిన దొరికానని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగారు. అంటే ఇక్కడ 3 సందర్భాల్లో ఏమవుతుందంటే, 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రెని చేర్చుకుంటాడు. గొర్రెని చేర్చుకొని ఏం చెప్తాడంటే, 7వ వచనంలో ఏం చెప్తాడంటే, గొర్రెని చేర్చుకుంటాడు.
గొర్రెని చేర్చుకున్న తర్వాత ఏం చేస్తాడంటే అప్పుడు ఆ సందర్భంలో ఈ మాట ఉదహరించబడుతుంది. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకముందు ఎంతో సంతోషం కలుగుతుంది. అదేవిధంగా 10వ వచనంలో కూడా ఏం చెబుతాడంటే ఈ పోయిన నాణ్యానికి సంబంధించి ఆ సందర్భంలో ఒక మాట చెబుతాడు. అటువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతలు ఎదురు సంతోషం కలుగుని నీతో నిత్యముగా చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ 3 సందర్భాలు ఏంటంటే ఒక పాపిని గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందినటువంటి పాపి, మారు మనసు పొందినటువంటి పాపి విషయంలో పరలోకంలో ఎంతో సంతోషం, దేవదూతలు ఎంతో సంతోషంగా ఉంటుందంట. అందువలన దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని ఏం చేయాలి, ఎవరు నశించిపోవటం ఇష్టం లేదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఏమవ్వాలి, మారు మనసు పొంది రక్షణ పొందాలి. దీనిలో 27 సామెతలు 27 అధ్యాయాల మాట చెబుతాడు. చూద్దాం. సామెతలు 27 అధ్యాయంలో 27:10. సామెతలు 27 అధ్యాయం 10వ వచనంలో, సామెతలు 27 అధ్యాయం సామెతలు 27 అధ్యాయంలో ఏం చెబుతాయంటే ఎవరో నశించిపోవటం లోకాసువార్తలు చెబుతాడు. లోకాసువార్తలో 17 అధ్యాయం, లోకాసువార్త 10వ వచనం, లోకాసువార్త 17 అధ్యాయం 10వ వచనంలో 17:10. లోకాసువార్త చెబుతాడు, ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందువలన అందరూ ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందువలన అందరూ రక్షణ పొంది మారు మనసు పొందాలనేటువంటిది ఆయన కోరిక. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఇక్కడ తప్పిపోయిన గొర్రెల గురించి, పోయిన వెండి నాణ్యాల గురించి, తప్పిపోయిన కుమారుడు గురించి 3 సందర్భాల్లో కూడా వాళ్ళు చేర్చుకున్న తర్వాత సంతోషంతో ఏం చెబుతాయంటే తప్పిపోయినటువంటి పాపి విషయంలో పాపి మారు మనసు పొందిన తర్వాత అందరికీ దేవుని సన్నిధిలో ఎక్కువ సంతోషాన్ని అనుభవిస్తారు. తర్వాత దీనిలో ఇంకో మాట చూద్దాం. దీనిలో లోకాసువార్త 15వ అధ్యాయం బైబిల్ పరిభాషలో 10 వెండి నాణాల్లో ఒకటి పోతే మిగిలింది 0. బైబిల్ పరిభాషలో ఏంటంటే తప్పిపోయిందంటే పోయింది అని అంటే పోయిన వెండి నాణ్యం ఒకటి పోయిందంటే దేవుని దృష్టిలో ఏంటంటే అది మొత్తం టోటల్గా పోగొట్టుకున్నట్టే. పోతే మిగిలింది 0. ఆ ఒక్కటి ప్రభు అయిన క్రీస్తే. ఆ ఒక్కటి ఎవరు? ప్రభు అయిన క్రీస్తే. అంటే ప్రభును మన హృదయంలో తీసుకున్నట్లయితే మనం ఆశీర్వదించబడతాం. ప్రభు మన హృదయంలో లేకపోతే ఏంటంటే మనం హృదయం శూన్యమే, ఏమీ లేనట్టే, అన్నీ పోగొట్టుకున్నట్టే. మనం ఒక్కటైన దేవుని ఆ ఒక్కడైన దేవుని కలిగి లేకపోతే మన జీవితాల్లో కలిగిన సమస్తము సున్నానే. తర్వాత దీనిలో కీర్తనలు 73:25 ఏం చెబుతాయంటే కీర్తనలు 73 అధ్యాయం 25వ వచనంలో 73 అధ్యాయం 25వ వచనంలో చూద్దాం. ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. కాబట్టి దేవుడు మనకు ఉంటే చాలు, హృదయంలో ఆయన ఉంటే చాలు. ఆయన ఉంటే మనకు దేని లోకంలో ఏది కూడా మనకు అక్కర్లేదు. అది ఇక్కడిది సందర్భం. అది తర్వాత అక్కర్లేదు. అయితే నీవు నాకుండగా లోకంలో ఏది కూడా మనకు అక్కర్లేదు. కీర్తనలు 16వ అధ్యాయం 10 వచ్చిన 16వ అధ్యాయం కీర్తనలు 16వ అధ్యాయం 10 వచ్చిన 16వ అధ్యాయం 16వ అధ్యాయం కీర్తనలు 16వ అధ్యాయం 10 నుంచి 10-11 వచనాలు చూద్దాం. 10-11 వచనాలు. ఎందుకనగా నీవు ఆత్మను పాతాళంలో దీని ముందు ఇంకొక మాట చదువుకుందాం. కీర్తనలు 16వ అధ్యాయం 10-11 వచనాల్లో
ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాలను విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళిపట్ట నీవు జీవ మార్గమును నీవు నాకు తెలియజేస్తూ, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఎందుకంటే దేవుణ్ణి మనం నమ్ముకున్నట్లయితే దీనిలో ఇంకో మాట ఇక్కడ ఒక మాట, 73:25 దీనిలో నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం. నరి ఆత్మ సామెతలు చెప్తాడు. అది సామెతలు 20:27 సామెతలు 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. సామెతలు 20:27 సామెతలు 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములను శోధించును. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే ఈ సామెతలు 20:20 అంతరంగములను శోధించును. దీనిలో మనకి ఇంకోటి ఏంటంటే కీర్తనలు 16:10 జీవమార్గం నాకు తెలియజేసేదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. యెషయా 26:3 ఏం చెబుతాయంటే యెషయా 26:3 యెషయా 26:3 ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వారిని నువ్వు పూర్ణ శాంతి గలవాడుగా కాపాడదు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఇచ్చాడు. అంటే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే ఆయన మనల్ని ఏం చేస్తాడంటే పూర్ణ శాంతి గలవారిని కాపాడుతాడు. ఆయన నా శాంతిని సమాధానాన్ని నీకు ఇచ్చి వెళ్తాను అని చెప్పాడు. మనుషులు ఇచ్చినట్టుగా కాకుండా యోహాను సువార్తలో మాట చెబుతాను, నా శాంతి సమాధానాన్ని మీకు ఇచ్చి వెళుతున్నానని చెబుతాడు. దేనిలో అంటే యోహాను సువార్తలో 14:27 శాంతి లేక సమాధానం మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయం కలవరపడనీకుడి, వెరవనీకుడి. ఎప్పుడు కూడా మనం కలవరపడాల్సిన పని లేదు. యెహోవాను నమ్ముకున్న వారికి ఏ మేలు కొదువై ఉండదు, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహ పిల్లలు లేవగలబోయి ఆకలి కొనేమో కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు లేమి కలుగదు. కనుక యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు చేయక మానడు. తర్వాత దీనిలో 89వ కీర్తనలో యెషయా 26:3 ఎవని మనసు నీ మీద ఆనుకున్నో వాడిని పూర్ణ శాంతి కలవాడు కాపాడదు, ఎందుకనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యాన్ని 11:6 చెప్తాడు హెబ్రీయుల రాశి పత్రిక. కాబట్టి దేవుని పట్ల విశ్వాసం కలిగిన వారికి ఏ మేలు కొదువై ఉండదు, ఏ మేలు చేయక కూడా మానడు ఆయన. తర్వాత దీనిలో ఈ 89వ కీర్తనలో మాట చెబుతాడు. 89 కీర్తనలు 89 6 చూద్దాం. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు, దైవపుత్రుల్లో యెహోవా వంటి వాడెవడు. మింటన్ అంటే ఆకాశంలో దేవుని కంటే యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు లేడు. దేవుడు ఒక్కడే, అందరికీ దేవుడు ఒక్కడే. కాబట్టి ఇక్కడ దేవపుత్రుల్లో యెహోవా వంటి వాడెవడు. యెహోవా ఆకాశ వైశాల్యమును నీవు ఆశ్చర్యకారములను స్తుతించున్నది, నీ ఆశ్చర్యకారములు ప్రతి పరిశుద్ధ దూతలు సమాజంలో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుతున్నవి. కాబట్టి ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదంటే ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉంటే మనకి ఏ మేలు కొదువు లేకుండా జరుగుతుంది. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే 29 హబక్కూకు 3:17 చూద్దాం. హబక్కూకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 5
హబక్కూకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు 17-18 వచనాలు చూద్దాం. అంజూరపు చెట్లు పూయకుండానను అంజూరపు చెట్లు పూయకుండానను, ద్రాక్ష చెట్లు ఫలింపపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండానను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డులు లేకపోయినను, గొర్రెలు లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను. నా రక్షణకర్త నా దేవునందు నేను సంతోషించాను. రక్షణకర్త దేవునందు మన సంతోషం. ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ ఇదిలో ఉన్నా కూడా దేవుని మీద ఆధారపడితే మనకి ఏ కొరత ఉండదు. దీనిలో ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చూద్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో 4వ అధ్యాయం 8వ వచనంలో చూద్దాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతను పైన ఉండిన ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద మనం ధ్యాసించుకోవాలి. కాబట్టి దేవుని మనకు ఏది లేదని, ఏ కొరత లేదని కూడా యెహోవా యందు మనం సంతోషించాలి. ఎందుకంటే ఆయన ఎవరు ఉదయం ఆయన మీద అనుకుంటే ఆయన పూర్వ శాంతి కలవారుగా కాపాడుతానని సెలవిచ్చాడు కదా. కాబట్టి దీనిలో ఇంకోటి ఏంటంటే, ఇందులో మనకి చెప్పబడినటువంటి వాక్య భాగంలో 10 వెండి నాణాలు పోయినప్పుడు ఆవిడేం చేసిందంటే, మొట్టమొదట ఆ వెండి నాణాలు వెతకటానికి దీపం వెలిగించింది. మొట్టమొదటి దీపం వెలిగించింది. దీపం వెలిగించకపోతే చీకట్లో మనకు కనపడదు కదా. కాబట్టి అందువల్ల దీపం వెలిగించింది. మత్తయి సువార్త 5:14-15లో మీరు మత్తయి సువార్త 5:14-15 వచనాల్లో 5:14-15 వచనాలు ఏం చెప్తాయంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండని అర్థం. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఎంటుండు వారందరికీ వెలుగునిచ్చగా దీపస్తంభం మీదనే పెట్టాను. అంటే ఇక్కడ ఎందుకు దీపస్తంభం మీద లైట్ ఎందుకు వెలిగించుకుంది? వెండి నాణ్యాన్ని వెతకటం కోసం దీపం వెలిగించింది. చీకట్లో మనకేం కలదు. చీకట్లో మనం ఏం వెతకలేము, కనపడదు మనకి. అందువల్ల ఏంటంటే దీపం వెలిగించాలి. కాబట్టి దీపం వెలిగించి ప్రయత్నం చేసింది వెండి నాణ్యం దొరకపుచ్చుకోవటం కోసం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందు తండ్రి మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును కూడా ప్రకాశింపనీయడి. అంటే మనం దేవుడు లోకమునికి వెలుగై ఉన్నాడు. అందులో దీనిలో 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చూద్దాం. 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చూడండి, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలుగుగా ఉండి మత్తులము కాక అందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణం ధరించుకుందాం. కాబట్టి విశ్వాసంతో మన దేవుడు ఏదైనా వెతకాలి. వెతికినప్పుడు మన విశ్వాసంతో దాన్ని వెతకాలి. వెతికి దాన్ని పొందుకోవాలి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-14 వచనాలు చూద్దాం. 8-14 వచనాలు. మీరు పూర్వమందు చీకటి ఉంట్రి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగు ఉన్నారు. అంటే విశ్వాసం, ఎందుకంటే అతను విశ్వాసం కలిగి ఉన్నాం కాబట్టి, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాం కాబట్టి. మీరు పూర్వమందు చీకటి ఉంట్రి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుతున్నది. కనుక ప్రభువునకేది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. అక్కడే పోయిన వస్తువుని పోగొట్టుకోకూడదు, పోయిన వస్తువుని తెప్పించుకోవాలి. అంటే తప్పిపోయిన గొర్రెని మనం తీసుకొచ్చి మన రక్షణానుభవంలోకి రక్షణాలు నడిపించాలి. అందువల్ల ఇక్కడ ఏంటంటే, కనుక మనం చేసే ప్రతిక్రియ కూడా ఎట్లా ఉండాలంటే, ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించి వెలుగు సంబంధాల వల్లే నడుచుకున్నాడు. కాబట్టి ఇక్కడ దీనిలో ఇంకో మాట చెబుతాడు. సామెతలు ఏమని చెబుతా అంటే, ప్రభువుకి ప్రీతికరమైన వాళ్ళ విషయాలు అంటే తన శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడంట. ప్రభువు ప్రీతికరంగా మనం ఉంటే తనకు శత్రువులుగా ఉన్న వాళ్ళని కూడా మిత్రులుగా చేస్తాడు. సామెతల్లో మనకు చెప్తుంది. దీనిలో ఇంకో విషయం చూద్దాం. అది తర్వాత యోహాను రాసిన పత్రిక 8-12 చూద్దాం. యోహాను రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం.
8వ అధ్యాయం 12వ వచనంలో మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించిన వారు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండులని వారితో చెప్పారు. నేను లోకమునకు వెలుగు, ప్రభువు లోకానికి వెలుగు అన్నాడు. కాబట్టి ఆయన్ని వెంబడించే వాళ్ళం ఎవరితో చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. కాబట్టి ఏంటంటే మనం జీవపు వెలుగు కలిగి ఉండాలి, దేవునిలో వెలుగుమయమై ఉండాలి. మనం దేవుడు లోకానికి వెలుగే అన్నాడు. కాబట్టి ఏదైనా కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే దేవుణ్ణి అనుసరించి మనం నడుచుకోగలిగిన వారంగా ఉండాలి. దీనిలో ఇంకో మాట చేసేటంటే లూకాసు వార్త 11వ అధ్యాయం 33వ వచనంలో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 11వ అధ్యాయం 33వ వచనంలో ఏం చెబుతున్నాడు, అదే మాట ఇంతకుముందు ఈ దీపాన్ని ఎవడను దీపం వెలిగించి చోటునైనను కొంచెం కిందనైనా పెట్టడు, కానీ లోపలికి వచ్చే వారికి వెలుగు కనపట్టుకు దీపస్తంభం మీదనే పెట్టాను. నీ దేహమునకు దీపం కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుమై ఉండను, అది చెడిందైతే నీ దేహం చీకటమై ఉండను. అందువల్ల ఏంటంటే దేవుని మనలో కలిగి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెలుగుమయమై ఉన్నారు. దేవుని మన హృదయంలో కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెలుగుమయంగా ఉంటాం. తర్వాత దీనిలో 27లో యోహాను సువార్త 1 యోహాను 3వ అధ్యాయం 19-20 వచనాలు చూద్దాం. 1 యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు. 3వ అధ్యాయం 19-20 వచనాలు చూద్దాం. 19-20 వచనాల్లో ఇందువల్ల మనం సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయం ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయంలో ఆయన ఎదుట మనం హృదయమును సమ్మతిపరుచుకుందాం. అప్పుడే ఏదైనా మనలో ఏదైనా దోషాలు ఉన్నట్టయితే మనం దాన్ని ఏం చేయాలంటే దోషాలను వదిలేసుకోవాలి, సమ్మతిపరుచుకుందాం. ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారు ముగుదాం. అంటే మనలో ఏదైనా దోషం ఉన్నట్లయితే మనం దేవునికి దూరంగా ఉంటాం. దోషం మన హృదయంలో ఏ దోషము లేకపోతే మనం ఎట్లాంటి దేవునికి దగ్గరగా ఉండగలుగుతాం. దీనిలో యోహాను 1:9లో యోహాను 1 అధ్యాయం 9 వచనంలో ఏం చెప్తాయంటే 1 అధ్యాయం 1 యోహాను 1 అధ్యాయం 9 వచనంలో యోహాను 1:9లో నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు వచ్చు ప్రతి మనిషిని వెలిగించున్నది. నిజమైన వెలుగు ఏంటంటే ఇక్కడ సందర్భం ఏంటంటే యోహాను భక్తుడు ఇక్కడికి వస్తాడు. దేవుడు బాప్తీసం తీసుకోవడానికి ముందు యోహాను భక్తుడు వస్తాడు. ఈ యోహాను ఎవరంటే బాప్తీసం ఇచ్చే యోహాను అంటాం. బాప్తీసం ఇచ్చే యోహాను ఎవరి కుమారుడు? అతను ఎలిజబెత్ కుమారుడు. దీనిలో ఈయన ఎవరి కుమారుడు అంటే లూకాసు వార్త 1వ అధ్యాయంలో చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో జకరియా ఎలిజబెత్ కుమారుడు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో జకరియా ఎలిజబెత్ కుమారుడు యోహాను, బాప్తీసం ఇచ్చే యోహాను. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఈ సందర్భంలో 9వ వచనంలో ఏం చెప్తారంటే నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు వచ్చు ప్రతి మనిషిని వెలిగించున్నది. నిజమైన వెలుగు అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనలోనే మనకు నిత్యానందం ఉంది, నిజమైన సంతోషం ఉంది, నిజమైన శాంతి సమాధానాలు ఉన్నాయి. అందుకని ఆయన నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు వచ్చు ప్రతి మనిషిని వెలిగించున్నది. దేవునిలోనే మనకు వెలుగు. దేవుని ఎప్పుడైతే మన హృదయాలు కలిగి ఉంటామో ఆయనలో మనం వెలుగుమయంగా ఉంటాం. తర్వాత దీనిలో మత్తయి సువార్త 25 అధ్యాయం 1-10 వచనాలు. మత్తయి సువార్త 25 అధ్యాయం 1-10 వచనాలు. దీనిలో మనకేం చెబుతాయంటే 1-10 వచనాల్లో ఇక్కడ పరలోక రాజ్యం అంటే దివిటీలను పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొంటూ బయలుదేరడం 10 మంది కన్యకలను పోలి ఉన్నది. అంటే మనం ఏంటి? దేవుని కొరకు దేవుని ఆఖరి కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునిలో మనం విశ్వాసంతో దేవునిలో ఎదగలిగి ఉండాలి. అప్పుడు ఏంటంటే మనం సిద్ధపాటు కలిగి ఉంటాం.
అందులో పరలోక రాజ్యము దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్నికలను పోలి ఉంది. ఇక్కడ 10 మంది కన్నికలు ఉంటారు. 5 ఏమన్నా బుద్ధిగల కన్నికలు, 6 ఏమన్నా బుద్ధి లేని కన్నికలు. బుద్ధిగల కన్నికలు ఏం చేస్తారంటే దివిటీల్లో నూనెతో నింపుకొని పెట్టుకుంటారు. బుద్ధి లేని కన్నికలు దివిటీలు వచ్చినప్పుడు పట్టుకుందామని చెప్పనే ఆలోచనలో ఉంటారు. అయితే ఇక్కడ దీనిలో పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొని నిద్రపోయారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అని కేకలు వినబడాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే కన్నికలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచారు. కానీ బుద్ధి లేని కన్నికలు మా దివిటీలకు ఆరిపోతున్న కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వని బుద్ధి గల వారిని అడిగారు. అందుకు బుద్ధిగల కన్నికలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి దగ్గరకు పోయి కొనుక్కోండి అని చెప్పారు. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండి విందుకు లోపలికి పోయిరి. అత్తట తలుపులు వేయబడిను. ఆ తర్వాత తక్కిన కన్నికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగ్గా అతడు మిమ్మల్ని నేను ఎరుగను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే వాళ్ళు బుద్ధి కలిగి ఉండాలి. బుద్ధి కలిగిన కన్నికల వలె మనం కూడా మెలకువ కలిగి ఉండాలి. ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. బుద్ధి కలిగిన కన్యలు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నట్లుగా మనం కూడా దేవుని కొరకు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలంటే మన అన్ని విషయాల్లో కూడా మనం ఎట్లా ఉండాలి? విశ్వాసహితులంగా ఉండాలి. తర్వాత దీనిలో రెండో మాట ఏంటంటే దేవుని వాక్యమనే చీపురుతోనూ మనలోని పాపమును ఊడ్చివేయాలి. దేవుని వాక్యమనే చీపురుతో మనలో పాపం అంటే వాక్యమైన చీపురుతో మనలో పాపాలను ఊడ్చివేయటం అంటే యెషయా 54:17 ఏంటంటే 54:17 మనలో ఉన్నటువంటి అంతా దేవునికి విరోధమైనటువంటి ఏది కూడా దేవునికి విరోధంగా రూపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. అంటే మనం దేవునికి విరోధంగా నడుచుకుంటే దేవునిలో ఎదగలేం, దేవుని విశ్వాసంలో ఎదగలేం. అందువల్ల ఇక్కడ దీనిలో యెషయా 54:17 ఏం చెప్తాయంటే యెషయా 54:17 యెషయా 54:17 యెషయా 54:17 నీకు విరోధంగా రూపబడిన ఆయుధం వర్ధలదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదువు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుతున్నది, అది వారి స్వాస్థ్యం. ఇదే యెహోవా వాక్కు. యెహోవా నీతి ఎవరి వలన కలుగుతుంది? నీతి నా వలన కలుగుతున్నది. యెహోవా యొక్క సేవకులంటే ఆయన పట్ల విశ్వాసం కలిగిన బిడ్డలు, ఆయన బిడ్డలకి, ఆయన భక్తులకి. ఇందులో ఆయనకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధం కూడా వర్తిల్లదు. ఆయనకు విరోధంగా దీనిలో ఇంకో మాట కూడా చెబుతాడు. సామెతలు 21:30 కూడా ఏం చెబుతాయంటే సామెతలు 21:30 యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు. యెహోవా విరోధమైనటువంటి జ్ఞానమైనను వివేచనైన ఆలోచన నిలవదు. యెహోవా యందు భయభక్తులు గల వారిని చెడుతనాన్ని అసహించుకుంటారంట. 8:13 చెబుతారు చూడండి. సామెతలు 8:13 యెహోవా యందు భయభక్తులు ఉంటే చెడుతనమును అసహించుకుంటే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుట్లమైన మాటలు నాకు అసహ్యం. ఆలోచన చెప్పుటే లెస్సయ జ్ఞానం ఇచ్చాడు నా వశము. జ్ఞానాధారం నేనే, పరాక్రమం నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పరిపాలన చేయుదురు. నా వలన అధిపతులను లోకంలోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వం చేయుదురు. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు. ఆయన కనుగొనగలుగుతాం. జాగ్రత్తగా వెతుకుని ఆయన ముందు మనసు ఉంచాలి. దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన వల్ల నాకు జరుగుతుందని నమ్మాలి. తర్వాత దీనిలో రోమీయులు రాసిన పత్రిక 6:23 రోమీయులు రాసిన పత్రిక 6:23 ఏలైనగా పాపం వల్ల జీతం మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము. ఇక్కడ క్రీస్తు యేసునందు నిత్యం. పాపం అనేటువంటిది ఇక్కడ దీనిలో మనం చూసినట్లే యాకోబు రాసిన పత్రిక 1:13 నుంచి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1:13 చూస్తే దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు,
శోధనలు సహించువాడు ధనుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభుత్వాన్ని ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుతాడు. అయితే దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. అంటే వీడు పాపం వల్ల వచ్చి జీతం మరణం అని చెప్పుకున్నాం కదా, వీడు శోధింపబడటం చివరికి ఎట్లా ఉంటుందంటే దీని తర్వాత వాక్యంలో చూద్దాం. ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత ఎడుబడి మరలుకొల్బడిన వాడే శోధింపడు. దురాశ గర్భం ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మరణమును కనుక. కాబట్టి ఇది స్వయంకృత అపరాధం. మనకి ఏదైనా సరే, మనకి ఏది కావాలన్నా మనకు ప్రతి అవసరత అక్కడ కూడా ప్రభు దగ్గర నుంచే వస్తుంది మనకి. అది దీనిలో 17 వచ్చిన శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయనందు ఏ చంచలత్వమైన గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయను లేదు. అందువల్ల మన దురాశ పనికిరాదు. ఆశ ఉండొచ్చు, అత్యాశ పనికిరాదు. అందువలన ఇక్కడ దురాశ గర్భం తరించి పాపం కనుక పాపం పరిపక్వమై మరణం కాను. అంటే మనకు నాశనానికి దారితీస్తుంది. ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం అని తెలుసు కదా మనకి. కాబట్టి ధనాపేక్ష పనికిరాదు. ధనాపేక్ష కాదు, ఈ లోకాశలేవి మనకు పనికిరావు. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 వచనం చూస్తే, మొదటి యోహాను 2వ అధ్యాయం 15 వచనంలో చూస్తే 15 వచనం చూద్దాం. ఈ లోకమునైనా లోకములో ఉన్న వాటినైనా ప్రేమపడి ఎవరైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడమ్మును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకము దాని ఆశ గతించిపోవును కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచను. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి కానీ సుబుద్ధిని ఆధారం చేసుకోవాలి. దీనిలో సుబుద్ధి అనే దానికి సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే 5వ వచనంలో, నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేయను. నేను జ్ఞానిని కదా అనుకొనవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకల సత్వమును కలుగును. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ఏది కూడా మన సుబుద్ధిని ఆధారం చేసుకోవాలి. పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మిక ఉంచాలి. ఆయన చిత్తాన్ని బట్టి మనం నడుచుకోవాలి తప్పి సుబుద్ధిని ఆధారం చేసుకోవాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే అంటే అసాధ్యం అని దీనిలో చెప్తున్నాడు కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే అంటే అసాధ్యం. అది హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్తాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకువారికి ఫలం దయచేయడు అని నమ్మవాలని కదా. తను వెతుకువారికి ఫలం దయచేస్తాడని నమ్మాలి. మన నమ్ముటి నీవలను అయితే నమ్ము ప్రతివానికి సమస్తం సాధ్యం అన్నాడు. అందులో మత్తయి సువార్త 21:22 ఏమన్నాడంటే, మత్తయి సువార్త 21:22లో 21 అధ్యాయం 22వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి నమ్మిన యెడల మీకు వాటిని అన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. అయితే మనం ఏదైతే నమ్మాలి, మనం దేవుని వల్ల మనకి పొందుకోగలుగుతాం నమ్మాలి. నమ్మితే మనం తప్పనిసరిగా వాటిని పొందుకోగలుగుతాం. తర్వాత దీనిలో ఇక్కడ మనకి వాక్యం అని చీపురుతో మన హృదయంలో పాపాలను తుడిచేయాలి. అంటే ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో ఇక్కడ మన పాపం అనేటి సమస్త దుర్నీతికి మూలం పాపం. అందువల్ల ఇంకొక పోషణ కూడా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు 8 నుంచి చూద్దాం. 8 నుంచి, అయితే మీరు అన్యాయం చేస్తున్నారు, అపహరించున్నారు, మీరు సహోదరులకే ఎలాగ చేస్తున్నారు. అంటే మనం అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసు కారు. మనం ఇంకొకదాన్ని మనం ఆశించకూడదు. పొరుగు దాన్ని దేన్నైనా ఆశించవద్దని గ్రేట్ కమిషన్ 2 ఆజ్ఞలు ఇచ్చారు కదా. దీనిలో పాత నిబంధన కాలంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి, క్రొత్త నిబంధన కాలంలో ఎన్ని ఉన్నాయి, మరి 2 ఆజ్ఞలు ఇచ్చాడు ప్రభు. అంతా కొట్టేసేసి ఏం చేసినా ప్రేమతత్వంతో మనకు 2 ఆజ్ఞలు. అంటే నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణబలంతో ప్రేమించమన్నాడు. నీ పొరుగువాన్ని నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని 2 ఆజ్ఞలు ఇచ్చాడు కదా మనకి. కాబట్టి ఆజ్ఞలు చొప్పున మనం ఎవరికి అన్యాయం చేయకూడదు. అయితే మీరు అన్యాయం చేస్తున్నారు, అపహరించున్నారు, మీ సహోదరులకే ఎలాగ చేస్తున్నారు. సహోదరుల విషయంలో మన సహోదరులు దుర్మార్గుడు అనకూడదు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్తాడు అన్నమాట. సహోదరుని మనం దీనిలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూద్దాం. 5వ అధ్యాయంలో నీ సహోదరుని
దీనిలో ఆజ్ఞల గురించి చెప్తూ నరహత్య చేయవద్దు, నరహత్య చేయబడి విమర్శలు లోనను పూర్వీకులతో చెప్పండి మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, సహోదరుని కోపపడువాడు విమర్శలోనవను, తన సహోదరుని చూసి వ్యర్థుడని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కాబట్టి ఇక్కడ దీనిలో మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ 6వ అధ్యాయంలో అన్యాయం ఎవరు చేయకూడదు, సహోదరుని విషయంలో కూడా మనం ద్వేషించకూడదు. అందువలన ఇక్కడ ఈయనలో అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలీదా? మోసపోకుడి, జారులైన విగ్రహార్థికులైన, వ్యభిచారులైన, ఆడంగితనం గలవారైన, పురుష సంయోగులను, దొంగలైనను, లోబులైన, త్రాగుబోతులైన, దోషకులైన, దోచుకుని వారైన దేవుని రాజ్యమునకు వారసులు కానారు. దేవుని పట్ల విశ్వాసం కలిగి లేకపోతే దేవునికి దూరంగా ఉంటాం. దేవునికి దూరంగా ఉంటే దేవుని రాజ్యానికి వారసులుగా ఉండలేము. వారసు కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే దేవునికి విరోధంగా రూపబడినటువంటి ఆలోచన విధానం అంతా. అయితే ఈర్ష్య, అసూయ, ద్వేషం, కామక్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలు కూడా మనం విడిచిపెట్టాలి. అవి దేవునికి విరోధమైనటువంటి ఆయుధాలు. అందువలన వాటిని విడిచిపెట్టకపోతే దేవుని రాజ్యానికి మనం వారసులు కానేరం. దీనిలో ఇంకో మాట ఏం చూద్దామంటే, ఈ ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24 వచనం చూద్దాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24 వచనంలో, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించరు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించను. అది కళంకమైనను, ముడతైనను, అటుదే మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘముగాను ఆయన ఎదుటి దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటగా దాని కొరకు తాను అప్పగించుకున్నాను. కాబట్టి మన హృదయంలో దోషారోపణ చేసినట్లయితే మన హృదయంలో దోషారోపణ చేయకూడదు. దోషారోపణ లేని వారం అయితే దేవుని దగ్గరగా ఉన్నవాళ్ళం అవుతాం. కాబట్టి ఇక్కడ దీనిలో ఎఫ్ఎస్సి దానిలో ఇంకొక విషయం ఏంటంటే, దీనిలో ఇంకో మాట కూడా ఏంటంటే 5:28 ఏం చెప్తారంటే, అటువల్ల ఎఫెసీయులు 5:28 అటువల్లనే పురుషులు కూడా తమ సొంత శరీరం వల్లే తమ భార్యను బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తాను ప్రేమించుకుంటున్నాడు. కాబట్టి మనం ఏంటంటే ఎదురువారి పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి తప్పితే ఈర్ష్య, ద్వేషాలు మన హృదయంలో ఉండనివ్వకూడదు, వాటికి చోటు ఇవ్వకూడదు. తర్వాత దీనిలో ఇంకోటి మూడోది ఏంటంటే, జాగ్రత్తగా వెతికినటువంటి స్త్రీ ఏం చేసింది? ఆవిడ జాగ్రత్తగా వెతికిందంట. పోయినటువంటి దాన్ని దీపం వెలిగించింది, ఇల్లు ఊడ్చింది. మూడోసారి ఏమన్నా జాగ్రత్తగా వెతికింది. దీనిలో యెషయా 26:3లో ఏం చెబుతా అంటే, యెషయా 26:3లో ఎవరి మనసు నీ మీద అనుకున్నో వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏరనగా అతను నీ ఎందు విశ్వాసం ఉంచున్నాడు. విశ్వాసం ఉంచడం అంటే విశ్వాసంతో వెతికింది, దీపం వెతికింది కాబట్టి, జాగ్రత్తగా వెతికింది కాబట్టి తనకు ఆ వస్తువు దొరుకుతుంది. ఎందుకంటే ఏదండి, ఎవరి మనసు నీ మీద అనుకున్నో వారిని పూర్ణ శాంతి ఎప్పుడు వస్తుంది? మనకి పోగొట్టకుండా వెండినాను పొందగలిగినప్పుడు శాంతి సమాధానంగా ఉంటుంది, మనసు నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఎవరి మనసు నీ మీద అనుకున్నో వారిని పూర్ణ శాంతి గలవాడు చేయదు. ఏలైనగా అతను నీ మీద విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంది కాబట్టి, విశ్వాసంతో అడిగాడు కాబట్టి పొందుకోగలిగాడు. ఏదైనా మనం అడిగిన ప్రతిదీ కూడా పొందుకున్నామనంటే విశ్వాసంతో మనం అడగాలి. అడిగిన ప్రతిదీ పొందుకున్నామని నమ్మాలి. దీనిలో ఇంకోటి ఏంటంటే, ఈ ఇర్మియా 17:7-8లో ఇర్మియా 17 అధ్యాయం 7-8 వచనాల్లో, యెహోవా నమ్ముకునివాడు ధనుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండను. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల వారను దాని వేళ్ళు తన్నుతూ వెట్ట కలిగినను దానికి భయపడదు. దానికి ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరముల చెంతనందదు, కాపు మానదు. అందువల్ల ఇక్కడ ఈ మాట దీనిలో చెప్పాడు, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల వారను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దానికి ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరముల చెంతనందదు, కాపు మానదు. దీనిలో చెబుతాడు. కీర్తనలో 1వ అధ్యాయంలో చూద్దాం. కీర్తనలో 1వ అధ్యాయంలో కీర్తన 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 2వ వచనం చూద్దాం.
యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరನ್ನು నాటబడినదై ఆకు వాడ తన కాలమందు ఫలించు చెట్టు వలెను. అతడు చేయిందంతు సఫలమగును. యెహోవా యందు భయభక్తులైన ఆయన అనుచరులుగా ఉన్నట్లయితే అతడు ఎట్లా ఉంటాడంటే నీటి కాలువను ఎవరన్నా నాటబడిందే ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలెను. అతడు చేయనిదంతయు సఫలమగును. మనం ఏదైతే మన దేవుడిని అడుగుతామో తప్పనిసరిగా దేవుడు మనకు అది అనుగ్రహిస్తాడు. తర్వాత ఇంకో కీర్తన 34:8 చూద్దాం. కీర్తనలు 34:8, 34:8 34:8 ఏం చెప్తుందంటే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనండి, ఆయన్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవా భయభక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏ మేలు కొదువలేదు. సింహం పిల్లలు లేమి గలవై ఆకలి గొన్ను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి. మనం దేవుని ఆశ్రయించి దేవుని యొక్క భయభక్తుల్లో ఎదిగితే ఏ మేలు మన కొదువై ఉండదు. తర్వాత దీనిలో ఇంకోటి 84:12 చూద్దాం. కీర్తనలు 84:12, కీర్తనలు 84:12 సైన్యములకు అధిపతి యెహోవా నీయందు నమ్మిక ఉంచువారు ధన్యులు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు. దీనిలో 11వ వచనం కూడా చూద్దాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయకమనడు. కాబట్టి ఇక్కడ సైన్యములకు అధిపతి యెహోవా నీయందు నమ్మిక ఉంచువారందరూ కూడా ఆయన నమ్మిక ఉంచేవారు ధనులు. ధనులు అంటే ఆశీర్వదించబడిన వారు అవుతారు. ఆశీర్వదించబడి దేవుడి పట్ల నమ్మకం కలిగి ఉంటే ఆయన ధన్యులు. ఆయన ఆశీర్వదిస్తాడు వాళ్ళందరినీ కూడా. తర్వాత చివరికి 125 చూద్దాం. 125 కీర్తన 125 125 యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే నుందురు. కొండవలే నుందురు అంటే ఇక్కడ దీనిలో ఈ బుద్ధిహీనులు పడిపోతారేమో కానీ దేవుని యందు నమ్మిక ఉంచే వాళ్ళు ఏమిటంటే నిత్యము నిలకడగా ఉంటారు. నిత్యము సీయోను కొండ వలె నిలకడగా, సీయోను కొండ ఎట్లా నిలకడగా ఉంటుందో ఆ విధంగా నిలకడగా ఉంటారు. తర్వాత ఇంకొక వాక్యం 44 చూద్దాం. 44 కీర్తన 44 40:4 గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధములతో తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. ఈ గర్విష్ఠులని త్రోవ విడిచి తిరుగు వాళ్ళతో మనం వాళ్ళని ఫాలో చేయకూడదు. వాళ్ళకి ఏం దీనిలో చెబుతారు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 చూద్దాం. 1 కొరింథీ 6వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం
14 వచ్చిన చూద్దాం. 6 అధ్యాయం 14. మీరు విశ్వాసులతో జోడుగా ఉండకూడదు, అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏం సంగత్యం? వెలుగుకి చీకటితో ఏం పొత్తు? క్రీస్తునకు బెలయాలతో ఏం సంబంధం? అవిశ్వాసతో విశ్వాస పాలకుడిది. దేవుని ఆలయం నా విగ్రహంతో ఏం పొందిక? మన జీవం గల దేవుని ఆలయం అన్నాము. అందుకే నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడిని అయిందును, వారు నా ప్రజలైందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండు. కాబట్టి మనకేంటంటే దేవుని పట్ల విధేయత కలిగి మనం ఎట్లా ఉండాలంటే దేవుని బిడ్డలంగా ప్రత్యేకంగా జీవించడానికి దేవుని ప్రత్యేకింపబడిన వారంగా ఉండాల్సిన అవసరం ఉంది. దేన్ని కూడా దేవునికి విరోధంగా ఏ ఆలోచన పనికిరాదు. కాబట్టి దేవునికి లోబడి విధేయత కలిగి మన విషయాలు దేవునిలో ఎదగాలని కోరుకుంటూ కొద్ది వాక్యాన్ని తన దేవుని దేవుడు దీవించును గాక. ముగించుకుందాం.